వెల్కమ్ టు తెలంగాణ పల్స్. ఈరోజు మన ముందుకు నిజామాబాద్ జిల్లా ఫస్ట్ డివిజన్కి బీఆర్ఎస్ పార్టీ నుంచి కోర్వ దేవేందర్ గారితో ఉన్నాము. మరి చాలా విషయాలు వారిని అడిగి తెలుసుకోవాలి, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ పల్స్ సార్. తెలంగాణ పల్స్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ అండి. మొదటిగా సూటిగా ఒక ప్రశ్న చెప్పండి. భూస్థాపితమైన తెలంగాణ పార్టీ నుంచి ఫస్ట్ డివిజన్గా మీకు టికెట్ ఎందుకు ఇచ్చారు? భూస్థాపితమని మీరు అనుకుంటున్నారు, కాంగ్రెస్ లీడర్లు అనుకుంటున్నారు, కానీ ఇది ఎప్పటికీ భూస్థాపితం కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజలు అంత ఈజీగా భూస్థాపితం చేయరు. తెలంగాణ ప్రజలకి రేవంత్ రెడ్డి ఏదో ఆశలు చెప్పి ఈయన ఏదో చేస్తాడు అని చెప్పేసి నమ్మి మోసపోయినారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యి అరే మేము చాలా తప్పు చేసినాము, మళ్ళీ మాకు కేసీఆర్ ప్రభుత్వం కావాలని నెక్స్ట్ ఇంకో 2 years అయితే ఈ ప్రభుత్వం భూస్థాపితం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో భూస్థాపితం అంటే అది ఆయన అన్నాడు కదా రేవంత్ రెడ్డి 100 మీటర్ల లోపలికి 100 కిలోమీటర్ల లోపలికి పాతి పెడతా అని. ఆయన 100 కిలోమీటర్ల లోపలికి ఆయననే వెళ్ళిపోతున్నాడు. తెలంగాణలో అంతో ఇంతో కాంగ్రెస్ ఉంటుండే, దాన్ని కూడా మొత్తానికి 100 కిలోమీటర్ల లోపలికి భూస్థాపితం చేస్తున్న ఏకైక సీఎం మన రేవంత్ రెడ్డి. రైట్. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ ప్రశ్నకు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ముందట మాజీ సీఎం గారి మీద ఈ హడావిడి చేయడం అనేది అంటే కేవలము వాళ్ళు ఓడిపోతున్నారేమో అన్న ఒక భావంతో ఇదంతా తనను పిలవడము సిట్టింగ్ అని అదంతా, దానిపై మీరేమంటారు? అది క్లియర్గా కనిపిస్తుంది. ఏమంటారు కదా మేడం, గోక్కొని పెట్టుకున్నారు అని అంటారు చూడండి. మళ్ళీ తెలంగాణ ప్రజలకు చూపిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కేసీఆర్ గారిని ఏదన్నా చేస్తే ఆయన నుంచి రాంగ్ మెసేజ్ పోతుందని అనుకుంటున్నారు, కానీ అది ఎలాంటి తెలంగాణ ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటలేరు. అరే కేసీఆర్ గారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఆయన ఇంత డెవలప్ చేసిన తర్వాత మనం పోగొట్టుకున్నాము ఈయన మాటలు నమ్మి. అలాంటి టైంలో మనం కేసీఆర్ గారు ముందే చెప్పినారు, మీరు పాలిచ్చే భార్యను వదిలేసి దున్నపోతుని ఎన్నుకుంటున్నారు, అలాంటి తప్పు చేయొద్దని చెప్పి అంటున్నారు. అదే రియలైజ్ అయింది. ఇప్పుడు పబ్లిక్ కూడా రియలైజ్ అవుతున్నారు మేము తప్పు చేసినామని. ఈ కేసీఆర్ని గెలుక్కోవడం అనేది చాలా పెద్ద తప్పు. కేసీఆర్ సిట్టు అవన్నీ క్లియర్గా బయటకు వచ్చేస్తాడు, అలాంటిది ఏం లేదు. అయితే మొదటి నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, లేకపోతే ఇప్పుడు మున్సిపల్ హడావిడిలో చూస్తున్నాం మనము టికెట్స్ విషయంలో చాలా నియోజకవర్గాలలో కేవలము 2 రోజుల ముందు 3 రోజుల ముందు పార్టీ మారిన వాళ్ళకే టికెట్స్ కేటాయించారు. మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ పార్టీకి రాకముందు ఏ పార్టీలో ఉన్నారు, లేకపోతే మొదటి నుంచి ఇదే బీఆర్ఎస్ పార్టీ? నాకు ఏ పార్టీలతో సంబంధం ఉండదండి. నాకు ఎప్పుడైతే నేను ఊహ తెలిసి నేను పార్టీల పరంగా అంటే అన్ని పార్టీలతో నాకు సర్కిల్ ఉంది. నేను పార్టీలకు అతీతంగానే నాకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను 2009 టీఆర్ఎస్ పార్టీ ఉండే, అప్పుడు 2009లో నాకు సంబంధించిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు వెళ్తుంటుంది. ఎప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు 2014లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిరో అప్పటి నుంచి ఫుల్ ఫ్లెజ్గా నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన. పార్టీలు మారడం కానీ నా వ్యక్తిత్వం ఏంది అంటే నేను ఒకసారి మనిషికి అటాచ్ అయినా అనుకోండి, నాకు రిలేషన్షిప్ ముఖ్యం. నాకు ఆ ఫ్యామిలీతో రిలేషన్ ఉంది. నాకు ఎంత ఎవరితోనైనా నాకు ఏమైనా కానీ ఆ మనుషులను మాత్రం వదిలి నేను బయటకు రాలేను. నాకు చాలామంది 2018లో నాకు బీఆర్ఎస్ టికెట్ నాకు చెప్పినారు, కానీ కొన్ని సేమ్ ఇలాగనే అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి లాస్ట్ టైం కార్పొరేటర్ అయిందో అంతకుముందు ఆయన కాంగ్రెస్లో ఉండే, ఆయన వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ వల్ల నాకు టికెట్ రాలేదు. నాకు ఆఫర్స్ వచ్చినాయి, కాంగ్రెస్ నుంచి వచ్చింది, బీజేపీ నుంచి వచ్చిర్రు చేయమని, కానీ నేను ఆ ఫ్యామిలీని వదిలి రానని చెప్పినాను. నేను పార్టీకి ప్లస్ మనుషులు ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళకి కట్టుబడి ఉంటాను మేడం. అదేవిధంగా నేను ఎప్పటికీ కూడా వాళ్ళతోనే ఉంటాను, ఆ ఫ్యామిలీతోనే ఉంటాను. ఇప్పుడున్న పార్టీలు ఉన్నారు, ఒక కాంగ్రెస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ లాస్ట్ టైం బీజేపీ నుంచి వచ్చిండు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేట్ కాంగ్రెస్లోకి పోయిండు. పవర్ ఏదైతే గవర్నమెంట్ చేంజ్ కాగానే కాంగ్రెస్లోకి. మీరు చెప్పాలనుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మొదటి నుంచి
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడైనా కూడా నేను పార్టీ జెండా వీడలేదు అని అంటున్నారు మీరు. పార్టీ జెండా నేను వీడలేను మేడం. ఓకే, అయితే ఇప్పుడు సూటిగా పార్టీ అయితే ఇప్పుడు లేదండి, ఆ టికెట్ మీరు తెచ్చుకున్నారు, నిజంగానే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని గెలిపించాలని మేము కూడా అనుకుంటున్నాము. ఒకవేళ గెలిపిస్తే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది, ఇక్కడికి నిధులు ఎలా తెస్తారు, వాటిని ఎలా డెవలప్ చేస్తారు? రూలింగ్ ఇప్పుడు ప్రజలకి మిస్గైడ్ చేసేది అది ఒకటే. రూలింగ్ పార్టీలో ఉన్నాము మేము, వీళ్ళు గవర్నమెంట్ లేదు, వీళ్ళతో ఏ పనులు కావు అని చెప్తుంటారు. అది రాంగ్ మెసేజ్. యాక్చువల్గా ఏంది, రూలింగ్ పార్టీ ఉన్నా రూలింగ్ పార్టీ లేకున్నా ఒక కార్పొరేటర్కి ఆ ఏరియాకి సంబంధించిన నిధులు కంపల్సరీ గవర్నమెంట్ నుంచి వస్తాయి. అది తెలియదు. పబ్లిక్ ఏమనుకుంటారు అంటే అరే గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్తో ఏమైనా పనులు అవుతాయేమో అనుకుంటున్నాను. కానీ ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు అనుకున్న ఏంటి పథకాలే అమలు చేయలేరు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కోసం ఏదో మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిధులు విడుదలైన తర్వాత విలీన గ్రామాలకు ఏవైతే నిధులు విడుదలైనాయో అవే ఇప్పుడు తీసుకొస్తున్నారు. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక నిధి ఏదైనా తీసుకోండి, విలేజ్లలో తీసుకోండి, రైతు బంధు కానీ రైతు బీమా కానీ చనిపోయిన వాళ్ళకు 2 lakhs రూపీస్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మా గవర్నమెంట్ ఉంది మేము పనులు చేస్తామంటే ప్రజలు నమ్మరు అని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఖచ్చితంగా మీరు అనేది ఏంటంటే డివిజన్ వాళ్ళు నిజంగా ఆశీర్వదిస్తే ఈ నిధులతోటి రూలింగ్ పార్టీతోటి ఏం సంబంధం లేదు. 100% చెప్తున్నాను. ఈ ఫస్ట్ డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదించి కార్పొరేటర్గా నన్ను ఎన్నుకుంటే 100% గవర్నమెంట్ లేకున్నా నిధులు నేను తీసుకొచ్చి నాకున్న సర్కిల్ కానీ నాకున్న రిలేషన్ వేరే లీడర్లతో కానీ ఆ రిలేషన్షిప్లో నేను ఇంకా ఇంతకంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి స్థానికంగా ఫస్ట్ డివిజన్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఏంది, దాన్ని ఒకవేళ మీరు గెలిస్తే కనుక వాటిని ఎలా సాల్వ్ చేస్తారు? మేజర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మేడం. నేను ఇప్పుడు తిరుగుతున్నా కదా, ఏ గలీకి పోయినా రోడ్ కరెక్ట్ లేదు. ఖానాపూర్లో భాగ్యనగర్ అనే విలేజ్ ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా నేను ఎప్పుడో 20 years చూస్తే ఎట్లా ఉండేనో ఇప్పుడు అట్లా ఉంది. ఒక మొరి లేదు, ఒక రోడ్డు లేదు. వీళ్ళు ఇక్కడ ఎట్లా ఉంటున్నారు అని నేను చాలా డిసప్పాయింట్ అయినా. అసలు ఇంత ఘోరంగా నిజామాబాద్కి 1 kilometer దూరంలో ఉన్న ఏరియా ఇంత దరిద్రంగా ఉందా అనిపించింది నాకు. రూలింగ్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో. మరి ఈ వార్డులు ఎందుకు వెనుకబడి ఉన్నాయి? ఈ వార్డులు ఎందుకు వెనుకబడ్డాయి ఉన్నాయంటే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఈ 10 సంవత్సరాలు రాజకీయంగా ఇక్కడ సర్పంచ్గా చేసి కార్పొరేటర్గా చేసిన వ్యక్తికి తెలియాలా ఎందుకు మేడం ఆయనకి ఇంతసేపు ఆయన ఏ విధంగా డెవలప్ కావాలని ఆలోచించిండు, కానీ అరే ఈ ఏరియాని ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచన 1% కూడా లేదు ఆయనకు. అదే ఇప్పుడు పబ్లిక్లో కనిపిస్తుంది. మేము 10 సంవత్సరాలు మేము ఆయనకు మా ఊరు మనిషి అని చెప్పేసి మేము చేస్తున్నాము, ఆయనను గెలిపిస్తున్నాము. ఇగో మా బతుకులు గిట్లు ఉన్నాయి సార్, మరి మీరు వస్తున్నారు, కొత్త వ్యక్తి కావాలి మేము అనుకుంటున్నాము, మరి మీరు చేస్తారా అని నాకు క్వశ్చన్ వేసినారు. నేను 100% చేస్తానని చెప్పేసి వాగ్దానం ఇచ్చినాను వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన వాగ్దానాలల్లో ఏవి కూడా వాళ్ళు చేయలేదంటారా? ఇప్పుడు ఏవి కూడా చేయలేరు మేడం. మీరు చెప్తున్నారు ఏవి కావాలి. ప్రజలు ఏమంటున్నారంటే పర్మనెంట్ వర్కులు కాంగ్రెస్ ప్రభుత్వం, రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మేము పుట్టగానే బాబు ఎవరు నడవడు, ఒక 5 సంవత్సరాలు పడుతుంది నడవడానికి. కేసీఆర్ గారికి కూడా 10 సంవత్సరాల టైం ఇచ్చిన తర్వాతనే పరిపాలించిండు. రేవంత్ రెడ్డి గారికి కేవలం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఇన్ని పథకాలు మేము ఇచ్చినాము, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నామని అంటున్నారు. దానికి మీరేమంటారు? పథకాలు ఏమి ఇచ్చారు మేడం? ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్ ఇచ్చి ఏం చేసిండు? పైసలు కట్టి ఎక్కేటోళ్ళకు రేట్లు పెంచేసిండు, ఆడోళ్ళకు గొడవలు పెట్టేసిండు. అంతకంటే ఎక్కువ ఏం చేసిండు? ఏం చేయలేడు. రేషన్ కార్డుల బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా రేషన్ కార్డులు ఇచ్చారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటంటే చేసిన పనులు 10కి 100 సార్లు చెప్పలే. అది బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పు. ఇప్పుడు వీళ్ళు ఒక్క పని చేసి 100 సార్లు చెప్తున్నారు. మేము పబ్లిక్లకు తీసుకురాలి, మేము పబ్లిక్లకు సేవ చేస్తున్నాము, ప్రజలు మంచిగా ఉన్నారు అనే ఆలోచనలోనే మేము వాళ్ళకి పథకాలు ఇచ్చినాం తప్ప పథకాలు ఇచ్చినాం అని చెప్పి ఎప్పుడు మెడల అది వేసుకొని తిరగలే. ఏమంటారు, తిని బొక్కలు మెడలు వేసుకున్నారు అంటారు చూడు, ఆ టైప్ ఉంది ఈ గవర్నమెంట్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తన కుటుంబాన్ని నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం గారి కూతురే బీఆర్ఎస్లో ఎన్ని కుంభకోణాలు అయినాయని ఒక్కటొక్కటిగా తను మీడియా ముందు మాట్లాడుతుంది. మన బోధన్ ఆడపడుచు, మన బోధన్ కోడలు.
బోధన్ దీనికి మీరేమంటారు? బోధన్ ఆడపడుచు, బోధన్ నియోజకవర్గ కూడలు అంటే అది ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాం మేడం. ఎందుకు అంటే ఆమె చాలామంది ఏమనుకున్నారంటే ఆమె డైనమిక్ లీడరు, ఆమె పట్టిన విక్రమార్కుల్లాగా ముందుకు వెళ్తుంది అనుకున్నారు. కానీ ఆమె ఇంత పూలిష్గా ఆలోచించి ఇంత రాంగ్ స్టెప్ వేస్తుందని ఆ ఎఫెక్ట్ ఏం కూడా మున్సిపల్ ఎలక్షన్స్ మీద పడాయంటారా బీఆర్ఎస్ పార్టీ? ఆమెను ఎవరు కన్సిడర్ చేస్తలేరు మేడం. ఆమె ఎప్పుడైతే కేసీఆర్ని వదిలి బయటకు వచ్చిందో ఆమె ఉన్నదని చెప్పి ప్రజలు మర్చిపోయారు. ఆమె కేసీఆర్తో నుండి ఆమె కేసీఆర్కి అండగా ఉంటే ఆమెకు చాలా రెస్పెక్ట్ ఉంటుండే. ఆమెను మర్చిపోయారు. అది మీరంటున్నారు, పేద ప్రజలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే కుంభకోణాలు జరిగినాయో ఒకటొకటిగా ఆమె బయట ఆమె కాదు కదండి, వాళ్ళ కూతురు కాబట్టి ఇప్పుడు ఇంట్లో మనిషి ఎవరైనా మీడియా పరంగా చెప్తున్నాడు, తను ఏది గుప్యంగా చెప్తలేరు, ఏది రహస్యంగా మాట్లాడతలేరు. ఆమె అన్ని పేజెస్తో సహా డాక్యుమెంట్స్తో సహా మీడియాకి ప్రూఫ్ చూపిస్తున్నారు. ఏమని? ఈ నియోజకవర్గంలో ఇది జరిగింది, ఈ నియోజకవర్గంలో ఇది జరిగింది. సొంత కూతురే వచ్చి బయటకు వచ్చి నేను ప్రజల పక్షాన ఉన్నాను, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ని కుంభకోణాలు ప్రజలకు అందకుండా చేసింది పలానా వ్యక్తులని పేర్లతో సహా చెప్తున్నారు. ఆ పేర్లు నేను మెన్షన్ చేయదలుచుకుంటలేను, దానికి మీరేమంటారు? నేను కూడా ఆ పేర్లు మెన్షన్ చేయలేను మేడం. ఆమె కవిత గారు వెనకాల ఎవరున్నారో పేద ప్రజలకు కూడా అర్థమైంది. ఆమెను వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. పబ్లిక్కి ఈజీగా అర్థమైపోయింది. అరే ఈమె చేస్తుంది, ఈమె చేయట్లేదు, ఈమె వెనుక ఉండి నడిపిస్తున్నారు, ఈమెకు కావాల్సింది వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి ఈమె ఇలా మాట్లాడుతుంది. ఈ ముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పేపర్లు పట్టుకొని చూపిస్తుండే ఏమని, ఇగో మీ బట్ట బయలు చేస్తాను నేను అని చెప్పి. అందులో ఏముండకపోతుండే, ఓన్లీ పైన ఒక పేపరు లాస్ట్ ఒక పేపరు రాసింది ఉంటుండే, మిగతా అన్ని ఖాళీ పేపర్లు, ఓన్లీ బ్లాక్మెయిల్. అదే బ్లాక్మెయిల్ సిస్టమ్ ఈమె చేస్తుందా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఈమె వెనకాల ఎవరు ఉన్నారని చెప్పి. అదే అడుగుతున్నాను సార్ మీకు. ఇప్పుడు వాళ్ళు చేయడం వల్ల మున్సిపల్ ప్రజలకు ఓటు హక్కు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. వీటన్నిటి మీద బీఆర్ఎస్ ప్రభావం పడదంటారా? అంటే క్యాండిడేట్స్ మీద ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నారు, కేసీఆర్ని నమ్ముకొని ఉన్నారు, ఈ కుంభకోణాల ఈ విషయాలన్నీ ప్రజలు ఆలోచించరంటారా? మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఈ ఎఫెక్ట్ అంతా క్యాండిడేట్స్ మీద పడదా? క్యాండిడేట్స్ మీద ప్రజలు రిసీవ్ చేసుకుంటలేరు కదా మేడం. ఆమె చేసిన ఏదైతే ఇప్పుడు ఇవి కుంభకోణాలు అని చెప్పి ఎవరైతే వాళ్ళ ఇంటి మీద వేస్తున్నారో ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఇంతెందుకు ఇంత గలీజ్గా చేస్తుంది ఈమె అని చెప్పేసి. అంటే మన భాషలో మాట్లాడాలనుకుంటే ఈమె ఇంత చిల్లర చేస్తుంది, ఈమె ఇలా చేయడం కరెక్ట్ కాదా అని చెప్పి అది ఇంకా మాకు ప్లస్సే అవుతుంది కానీ మైనస్ అయితే కాదు. ఒకవేళ మున్సిపాలిటీలా మీరు అన్నట్టుగా ప్లస్ అయితే ఓకే, లేకపోతే ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తా నేను. ఓకే మేడం, నేనే పిలుస్తా, ఎఫెక్ట్ అయినా పిలుస్తా, ప్లస్ అయినా పిలుస్తా నేనే. ఖచ్చితంగా మేడం మాటలు మాత్రం, కవిత గారి మాటలు మాత్రం మున్సిపాలిటీ మీద ఎఫెక్ట్ పడే అంటారు. 100% ఎఫెక్ట్ పడే. అయితే ఇప్పుడు అంత హడావిడిగా మున్సిపాలిటీ విషయానికి వస్తే ఎలక్షన్స్ విషయంలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిరో హడావిడిగా డేట్స్ ఫిక్స్ చేయడం, ఇంత తక్కువ టైంలో ప్రజలకు ఇవన్నీ వెళ్తాయి అంటారా? వాళ్ళకి భయం మేడం. ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్స్ చూసినారు. గవర్నమెంట్ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్కి అంటే 10 years బీఆర్ఎస్ పాలన చూసినారు. ఆ 10 yearsలో కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అయింది అది చూసుకొని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎంత ఓటింగ్ ఉంది కాంగ్రెస్కు అది చూసి భయపడి జస్ట్ 9 days టైం ఇచ్చారు అంతే. వాళ్ళకి భయం ఉంది కాబట్టి ఈ షార్ట్ టైం పెట్టినారు అంతే వాళ్ళు. చివరిగా సూటిగా ఒక ప్రశ్న. మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది అని చెప్పేసి. మీ నియోజకవర్గాన్ని, మీ డివిజన్కి మీరు డైరెక్ట్గా ప్రజలకు ఏం అప్పీల్ చేయాలనుకుంటున్నారు? ప్రజలకు ఒకటే చెప్తున్నాను నేను. ఇప్పుడు వచ్చే క్యాండిడేట్లు, ఒక క్యాండిడేట్ 10 years ఖానాపూర్లో, నా డివిజన్లో ఖానాపూర్, కాలూరు, కాలపల్లి క్యాంప్, మహమ్మద్ నగర్, భాగ్యనగర్, విఠలేశ్వర్ నగర్ కాలనీ, గౌడ్స్ కాలనీ, వీరభద్ర కాలనీ ఇవి ఉంటాయి. ఈ 10 yearsలో ఖానాపూర్లో ఉన్న ఒక వ్యక్తి 10 years నుంచి పవర్లోనే ఉన్నాడు. కాలూరులో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చే వ్యక్తి ఒక 10 years 15 years
కాంగ్రెస్ నుంచి వచ్చే వ్యక్తి పరిపాలించిండు, సర్పంచ్గానో ఏదో ఒక పోస్టుగా. వీళ్ళిద్దరిది ఏందనేది ప్రజలు చూసిండ్రు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చే క్యాండిడేట్ ఏంది అంటే ఆయన పవర్లో లేకున్నా ప్రజలకి హెల్ప్ చేసే నేచర్ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక స్ట్రాంగ్గా బిలీవ్గా నన్ను నమ్ముతున్నారు. అదే బిలీవ్తో నేను వాళ్ళ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఉండటానికి ముందుకు వస్తున్నా. నన్ను ఆశీర్వదించి నన్ను 1వ డివిజన్ కార్పొరేటర్గా మీరు నన్ను ఎన్నుకుంటే నేను 100% మీకు పని చేస్తా అనేది చెప్పిన. వాళ్ళకు నా మాటల్లో నమ్మకం కలిగితే కంపల్సరీ నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతి పనులన్నీ వదులుకొని పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఈరోజు ఏమైంది, ఫస్ట్ డివిజన్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. బీజేపీలో కష్టపడ్డ క్యాండిడేట్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయి కాంగ్రెస్ నుంచి బీజేపీలకు జంప్ అయిన ఆయనకు ఇచ్చినారు. ఎందుకు? ఆయనకు డబ్బులు ఉన్నాయని చెప్పి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, లాస్ట్ టైం బీజేపీలో పోటీ చేసి ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్లోకి జంప్ చేసి మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు, కాంగ్రెస్ టికెట్. కాంగ్రెస్ కోసం ఇదే ఖానాపూర్లో బీజేపీ నుంచి పార్టీ కోసం 10 సంవత్సరాలు కాదు, వాళ్ళ ఫాదర్ కూడా బీజేపీ వారసత్వం, వాళ్ళ ఇంట వారసత్వం. అరే కొడుకు డాడీ ఏం చేస్తాడు, అరే నేను ఈ ఆస్తి సంపాదించిన ఇది నీకురా అన్నట్టు వాళ్ళ నాన్న ఏం చేసిండు, బీజేపీ పార్టీ వాళ్ళ బాబుకి అప్పచెప్పిండు. ఆ బాబు ఏం చేసిండు, అరే మా నాన్న నాకు అప్పచెప్పిండు దీన్ని 10 ఇంతలు పెంచుదామని చెప్పేసి ప్రతిరోజు పార్టీ కోసమే ఆలోచించిండు. కానీ ఆయన ఏం చేసిండు, ఈజీగా తీసి పక్కన పెట్టేసిండ్రు. సేమ్ కాంగ్రెస్ కూడా అంతే, కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. నేను పేరు చెప్పొద్దు, రాజేంద్ర ప్రసాద్ అని కాంగ్రెస్లో కష్టపడ్డ క్యాండిడేట్. ఎవ్వరూ లేని అప్పుడు ఎవరైతే ఇప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన కార్లో ఎవ్వరూ లేనప్పుడు ఆ క్యాండిడేట్ ఒక్కడు కూర్చొని తిరుగుతుండే. బండి నేను ఇడున్నా రా అంటే కిలోమీటర్ పోయి బండి పెట్టుకొని ఆ బండిలో కూర్చొని పోయిన వ్యక్తిని ఈరోజు పక్కన పెట్టి డబ్బున్న వ్యక్తికి పార్టీ టికెట్ ఇచ్చినారు. అంటే మనం ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మేము డబ్బు ఉంది, మేము ఏమైనా చేయగలుగుతాము, ఇప్పుడు వీళ్ళు డబ్బుతోని ఓట్లు కొనగలుగుతారు అన్న ధీమాతో డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి. అంటే ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్లో ఖచ్చితంగా డబ్బున్న వాళ్ళకే టికెట్స్ కేటాయించారంటారా? మీరు ఎక్కడైనా చూసుకోండి, ఇప్పుడు బీజేపీలో చూసుకోండి, కాంగ్రెస్లో చూసుకోండి, పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులకు ఎవరికి టికెట్లు రాలేవు. వీడికి ఎంత వస్తుంది, వీడు ఎంత పెట్టుకోగలుగుతాడు. కొందరైతే డైరెక్ట్ అడిగినారు బీజేపీ పార్టీలో, మాకు 30 లక్షలు డిపాజిట్ చేయండి, 50 లక్షలు డిపాజిట్ చేయండి, మేము మీకు టికెట్ ఇస్తామంటే లేనోళ్ళు బంగారం తాకట్టు పెట్టి కూడా తీసుకొచ్చి డిపాజిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ 4-5 రోజులల్లో. అయినా కానీ వాళ్ళు ఇవ్వలే, ఓన్లీ డబ్బుకు. అరే వీడు బయటకేం తెచ్చిండు, మళ్ళీ అవసరం పడితే ఇంక 20 లక్షలు ఈ నుంచి తీసుకొస్తాడు అనే ఆలోచనతో ఉన్నారు తప్ప, అరే వీడు మన పార్టీ కోసం కష్టపడ్డాడు, వీడు గెలుస్తాడు అన్న మినిమం సెన్స్ లేకుండా డబ్బున్న వాళ్ళకి. ఇక్కడనే తీసుకోండి, ఇప్పుడు 19th డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చిందండి టికెట్? ఎవరికి ఇచ్చారు? డబ్బున్న నరేందర్ రెడ్డి వాళ్ళ మిసెస్కి ఇచ్చారు. అంటే ఆయన అందరికీ పెట్టుకుంటాడు కదా అని చెప్పి. ఇక ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది మేడం, అంత టైం లేదు ఇప్పుడు. కానీ ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను డబ్బు ఉంది, రేపు ఎలక్షన్ అనగా ఈరోజు పనిచేస్తా, నేను గెలిచేస్తా అనే ధీమాలో ఉన్నోళ్ళకి చెంపపెట్టు. అరే ఇది తప్పు, మీరు లీడర్లు అనుకునేది తప్పు అని చెప్పి ప్రజలు చూపిస్తారని నేను అనుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా మీ మాటనే నిజం కావాలి, ప్రజలు మళ్ళొకసారి ప్రజల గెలుపు కావాలని మేము కూడా ఆశిస్తున్నాము. ముఖ్యంగా మా మీడియా తరఫున మీకు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఫస్ట్ డివిజన్ నుంచి నిజామాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లో మరి ప్రజలు మందుకు డబ్బుకు అమ్ముడు పోకుండా ప్రజలే తీర్పు ఇస్తారు. ఇది ప్రజల విజయము. మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ సత్తా ఖచ్చితంగా చాటి చూపిస్తామని, పార్టీని నమ్ముకున్న వాళ్ళను మోసం చేయని ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఫస్ట్ డివిజన్ నుంచి బరిలో దిగిన కోర్వ దేవేందర్ గారు ఖచ్చితంగా ధీమాతో తన మాటల్లో వ్యక్తపరిచారు. మరి వేచి చూడాలి, ఒక 4-5 డేస్లో మనకు ఎలక్షన్స్ కంప్లీట్ కాబోతున్నాయి. మళ్ళీ వచ్చి సార్ది ఇంటర్వ్యూ తీసుకుందాము. మరి ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. నమస్కారం అండి.